హలో ఎవ్రీవన్. ఇది బ్యాడ్ ఇన్సిడెంట్ ఇన్ అహ్మదాబాద్ అని చెప్పాను కదా, దాని కంటిన్యూషన్ అనమాట. బ్యాడ్ ఇన్సిడెంట్ అని చెప్పలేం, కానీ ఒక వేకప్ కాల్ లాంటిది ఫ్రమ్ గాడ్ అన్నట్టు చెప్పొచ్చు. లిటరలీ ఆ రోజు గాడ్ మమ్మల్ని ఎలా సేవ్ చేశారో మీకు చెప్పబోతున్నాను. సో స్టే ట్యూన్. సో ఆ రోజు ఏమైందంటే బేసికలీ నేను చెప్పాను కదా, మాకు ఆటోస్ ఏమీ అక్కడ కనిపించలేదు, ర్యాపిడో కూడా బుక్ అవ్వట్లేదని. సో దానికి ముందే ఒక కారు వాళ్ళు వచ్చి మాకు ఆఫర్ చేశారని చెప్పాం కదా. సో దానికి ముందు ఏం జరిగిందంటే, అక్కడే గ్యారేజ్ ఉంది, ఇంకా అక్కడ గ్యారేజ్లో వర్క్ చేసే పర్సన్స్ ఉన్నారు. ముందు వాళ్ళు మేము అడిగామన్నమాట, ఇలా ఏమైనా బస్సెస్ ఉన్నాయా, ఇక్కడ దగ్గరలో బస్ స్టేషన్ ఉందా, లేకపోతే ఆటోస్ ఏమైనా వస్తాయా అని. సో వాళ్ళు కంప్లీట్గా నో, లేదు ఇక్కడ అయితే అసలు రావు, ఎందుకంటే మీరు నుంచున్నది హైవేలో, సో అలాంటివి ఏమి ఉండవు అని చెప్పారు. సో సరే అని మేము కొంచెం దూరం వెళ్ళి ర్యాపిడో బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో అప్పుడు ఏమైందంటే, ఇంకా ఈ లోపల ఈ కార్ రిపేర్ చేసుకుని కార్ నడుపుకుంటే ఆ పర్సన్ వచ్చాడు. సో ఆ పర్సన్ వచ్చి అడిగాడు అనమాట, ఇలా ఆఫర్ చేశాడు, మీరు కావాలంటే నేను లిఫ్ట్ ఇస్తాను అని. సో యాక్చువల్లీ తను డ్రింక్ చేసి ఉన్నాడు, బట్ నేను అంత అబ్జర్వ్ చేయలేదు, మా అక్క అబ్జర్వ్ చేసింది, బట్ మా అక్క ఏం మాట్లాడలేదు. లిటిల్ బిట్ మాకు స్మెల్ వచ్చింది. అండ్ కార్ కూడా చూడడానికి చాలా అబ్నార్మల్గా ఉంది, లౌడ్ మ్యూజిక్ ఇవన్నీ. ఇంకా ఆ పర్సన్ కూడా కొంచెం అబ్నార్మల్గానే ఉన్నాడు. సో తర్వాత ఏం చేయాలో తెలీదు, ఇంకా మాకేమో వేరే ఆప్షన్ లేదు. సో ఇంకా మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటే, ఈ లోపల నేను చూస్తున్నాను ఏమైనా ఆటోలు ఉన్నాయని చుట్టుపక్కల చూస్తుంటే, అక్కడ గ్యారేజ్లో ఉన్న పర్సన్స్ లిటరల్లీ వాళ్ళు ఇలా సైగ చేస్తూ చెప్తున్నారనమాట, వెళ్ళొద్దు అని. సో ఇంకా మేము ఏం చేయలేక ఇంకా క్లియర్గా వాళ్ళకి నో చెప్పేసాం, మీరు వెళ్ళొచ్చు అని. సో ఆ క్లియర్గా నో చెప్పడం ఆ పర్సన్కి చాలా కోపం వచ్చింది. అండ్ తను ఏమి రియాక్ట్ అయితే అవ్వలేదు, బట్ చాలా స్పీడ్గా కార్ నడుపుకొని వెళ్ళిపోయాడు. బట్ లిటరలీ మాకు అనిపించింది, లిటరలీ గాడ్ సేవ్డ్ అస్. ఒకవేళ లేదు, ఇంకా మాకు ఆప్షన్ లేదు అని వెళ్ళుంటే ఏం జరుగునో తెలియదు, ఎందుకంటే రోజులు అలా ఉన్నాయి కాబట్టి. సో ఇంకా మేము ఇంకేం చేయలేక ఇంకా నడుచుకుంటూ ఒక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళినాక అక్కడ మాకు ర్యాపిడో అనేది బుక్ అయింది, ఇంకా ఆటో కూడా దొరికింది. సో ఈరోజు వీడియోకి అంతే. అండ్ ఆ రోజు ఈవినింగ్ మేము అరటికాయ బజ్జీలు, ఇంకా ఆలు బజ్జీలు వేసాను, ఇంకా కిచడీ చేశాను అనమాట. నాకు ఫస్ట్ టైం కుకింగ్ చేయడం ఇలాంటి బజ్జీల రెసిపీ ఎప్పుడైతే. బట్ ఏం చేశానంటే, నేను అందులో సోడా వేయలేదు. సోడా వేయకపోవడం వల్ల అవి చూడండి మొత్తం ఫ్లఫీగా రాలేదు. అండ్ లాస్ట్లో నేను మా అక్కని, అక్క ఇందులో వేయి అంటే ఎంత ఇలా విసిరేసింది అనమాట వేయడము. సో తర్వాత మళ్ళీ స్టైల్గా వేసింది అనమాట. సో ఈరోజు ఈ వ్లాగ్కి అంతే. థ్యాంక్ యూ గైస్. Make sure to subscribe to our channel. Bye guys.